హాయ్ అండి, వెల్కమ్ టు చామస్ కిచెన్. నేను ఈరోజు చేసిన రెసిపీ గుత్తి వంకాయ కూర అండి. సింపుల్గా చేసుకునే కూర. నేను ఒక 1/2 కిలో తీసుకున్నానండి వంకాయలు. ఉల్లిపాయలు ఒక 4 తీసుకున్నాను. పచ్చిమిరపకాయలు, కొబ్బరి, జీడిపప్పు, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియా పౌడర్, కారం, పసుపు, సాల్ట్ తీసుకున్నాను. ఉల్లిపాయలు, కొబ్బరి, జీడిపప్పు మిక్సీ పట్టుకోవాలండి. చాలా సింపుల్, తొందరగా అయిపోద్దండి కుక్కర్లో వేసుకుంటేనే. కొబ్బరి ఒక గుప్పుడు తీసుకోండి. జీడిపప్పు ఒక 7-8 తీసుకోండి. ఇలా పేస్ట్లా చేసుకోవాలి. కుక్కర్ పెట్టుకుని తగినంత ఆయిల్ వేసుకుని వంకాయలు వేసేసుకోవాలండి. కొంచెం మగ్గి పెట్టుకుందాము. ఒక 3-4 మినిట్స్ మగ్గి పెట్టుకోవాలి. మంచిగా తెల్ల వంకాయ కదా, ఊరికే తొందరగా మగ్గిపోద్దండి. కుక్కర్లో వేసిన తర్వాత కుక్కర్లో వండుకునే వాళ్ళు ఒక 3 విజిల్స్ వస్తే సరిపోతుందండి. మిక్సీలో ఉల్లిపాయలు, జీడిపప్పు, కొబ్బరి కూడా వేసేసుకుని పచ్చిమిరపకాయలు వేసుకొని మిక్సీ పెట్టేసుకోవటమేనండి. ఇలా పేస్ట్ లాగా పట్టుకోవాలండి. ఇట్లా చూసుకోవాలి. మనకి మరీ మెత్తగా వద్దు, అలాగనే మరీ పేస్ట్ మరీ మెత్తగా కూడా వద్దు, కొంచెం కరుగ్గా అట్లా చూసుకోవాలి. ఇప్పుడు వంకాయలు మంచిగా అలా మగ్గిన తర్వాత అప్పుడు ఉల్లిపాయ పేస్ట్ వేసేసుకోవాలి. కొంచెం కలుపుకోవాలండి. 2 మినిట్స్ అట్లా ఉన్న తర్వాత మసాలాలన్నీ వేసుకోవాలండి. కారం, వెల్లుల్లి పేస్టు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసానండి. గరం మసాలా స్పూను, ధనియా పౌడర్ ఒక స్పూన్ వేసానండి. ఇంకా సాల్ట్, కారం, పసుపు తగినంత వేసుకోవాలి. సింపుల్ అంటే సింపుల్ రెసిపీ అండి ఇది. కొంచెం నా వీడియో మొత్తం చూడండి. చూసి నా రెసిపీ ఒకసారి ట్రై చేసి కామెంట్ చేయండి. అట్లా మిక్సీ గిన్నెలో వాటర్ పోసుకుని అదే వాటర్ కూరలో వేసుకోవాలండి. వేసుకుని మూత పెట్టేసుకోవాలి. కలుపుకొని చాలా పెద్ద వీడియోలు ఉన్నాయి అని అనుకోవద్దండి. కొంచెం కూరని బట్టి ఉంటుంది కదా పెద్ద వీడియో. అంతేనండి, మూత పెట్టేసుకోవాలి. 3 విజిల్స్ వచ్చిన తర్వాత తీసుకోవాలండి. రెడీ అయిపోయిందండి సింపుల్ గుత్తి వంకాయ కూర. ఇప్పుడు కరివేపాకు వేసుకొని స్టవ్ ఆపేసుకోవాలండి. రెడీ అయిపోయిందండి సింపుల్ గుత్తి వంకాయ కూర. చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తానండి. చాలా చాలా థ్యాంక్స్ అండి.